అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, సాధారణంగా మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు జాతకం చూపించుకున్నప్పుడు మీది ఈ రాశి అమ్మ, ఈ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది అని అలా అంటూ ఉంటారు. అసలు ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తే, అంటే వాళ్ళ గ్రహచారం ప్రకారం అలా చేస్తే నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ సంవత్సరం ఏ రాశి వారు ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది? అంటే ఇక్కడ ద్వాదశ రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రం 4 పాదాల లెక్క 108 పాదాలు ఉన్నాయి. ఎవరు ఏ రాశిలో పుడతారో, ఏ నక్షత్రంలో పుడతారో, ఏ పాదంలో పుడతారో, ఏ లగ్నంలో పుడతారో, ఏ దశ ఎవరు జరుగుతూ ఉంటుందో దీని ప్రకారం దేవతా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 9 రకాల గ్రహాలు 9 రకాల దశలు జరుగుతాయి. ఈ 9 దశలు కంప్లీట్ అయ్యి 120 సంవత్సరాలు అవుతుంది. మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని చెప్పారు. కానీ మధ్యలో దుర్దశ వచ్చినప్పుడు, అంటే వ్యతిరేక దశ వచ్చినప్పుడు ఆయుర్దాయం క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పటివరకే వీళ్ళకు బ్రీతింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వీళ్ళు గాలి పీల్చుకోవడానికి భూమిపైన అవకాశం లేదని అర్థం. దాన్ని ఆయుర్దాయం ఎంత అని అంటారు. అంటే ఈ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలంటే దేవతారాధనలకు వెళ్ళాలి అంటారు. కాబట్టి అందరికి ఈక్వల్గా దేవతారాధన రాదు. దశ మారినప్పుడు ఆ దశనాథుడు ఆత్మకారకుడు అవుతాడు, భుక్తినాథుడు కూడా ప్రభావితం చూపిస్తాడు. కాబట్టి ఆ దశ నాథుడి యొక్క ప్రభావము ఆ దశ అయ్యే వరకు అతని యొక్క ప్రభావం ఉంటుంది. మిగిలిన గ్రహాలకు అంత ప్రభావం ఉండదు. అందుకే అతనే ఏ దశ జరిగితే ఆ దశ నాథుడే, ఆ గ్రహమే ఆత్మకారకం అవుతుంది. అంటే ఆ జాతకం నడిపిస్తుంది. అది వ్యతిరేక గ్రహం అయితే అష్ట కష్టాలు పాలు చేస్తుంది, అనుకూల గ్రహం అయితే అష్టైశ్వర్యాలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాధారణంగా అందరికీ ఓవరాల్గా మనం చెప్పాలనిపిస్తే నక్షత్రాల మీద 27 ఉంటాయని చెప్పాను. దాంట్లో విపత్తార, ప్రత్యక్తార, నైదనతార, ఇట్లా వేద నక్షత్రము, వైనాసిక నక్షత్రము, నిర్జీవ నక్షత్రము ఇవి ఉంటాయి. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆరాధనలు, దేవాలయాలు వెళ్ళకూడదు. విపత్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే విపత్తు కలుగుతుంది. నైదనతారకు సంబంధించినటువంటి నక్షత్రానికి సంబంధించిన దేవతాలయానికి వెళ్తే, నైదనము అంటే వైదవ్యము, లేదంటే ఏదో చెడిపోవడము, జరగరాని నష్టం జరగడం అని అర్థము, వెళ్ళకూడదు. అదేవిధంగా వేద నక్షత్రము, వేద నక్షత్రం అంటే వేధించే నక్షత్రం. ఆ వేధించే నక్షత్రానికి సంబంధించిన దేవతలకు తెలియకుండా వెళ్ళి దండం పెట్టామంటే మనకు అది ఏదో ఒక వేదన, బాధ కలుగుతుంది. కాబట్టి ఇంకా ప్రత్యక్తార అంటే వ్యతిరేకమైనది అని అంటాం. ఆ ప్రత్యక్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే అన్ని ఆపోజిట్ అయిపోతుంది. నేను గుడికి వెళ్ళిన మూలంగా నాకు కష్టాలు ఎక్కువనే అంటారు. వీళ్ళు వెళ్ళుండేది ప్రత్యక్తారకు సంబంధించినటువంటి దేవతాలని వెళ్ళుంటారు. అప్పుడు ఏ ఆలయానికి వెళ్ళాలి? సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతార, దైవ నమస్కార నక్షత్రం ఒకటి ఉంటుంది. దైవ నమస్కార నక్షత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నక్షత్రం సంబంధించిన దేవత తెలుసుకుని ఆ నక్షత్రం వెళ్తూ ఉంటే అప్పుడు దేవతా శక్తి ఎక్కువ వస్తుంది. అప్పుడు వెళ్తే ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు రాశి అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది, 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 1 పాదమే ఉంటుంది. అంటే 3 గ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఒక రాశిలో ఉంటాయి. అంటే విడివడిన నక్షత్రాలు ఉంటాయి. ఒక రాశిలో ఒక నక్షత్రం 1 పాదము, ఇంకొక రాశిలో ఇంకో 3 పాదాలు, ఒక రాశిలో 2 పాదాలు, ఇంకొక రాశిలో 2 పాదాలు, ఒక రాశిలో 3 పాదాలు, ఇంకొక రాశిలో 1 పాదము, ఇట్లా విడివడిన నక్షత్రాలు ఉంటాయి. అంటే 2 రాశుల ప్రభావం కలిగి ఉంటుంది. అప్పుడు దేవతా నిర్ణయాలు సూక్ష్మంగా తీసుకోవాలి. నేను డెప్త్లోకి వెళ్ళి మీకు చెప్పాను. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ప్రతి రాశి వాళ్ళు ఏ దేవతను ఆరాధించుకుంటే అంటే తమకు 2వ రాశి వెనుకున్న రాశి. ఇప్పుడు తులారాశి వాళ్ళు, తులారాశి వాళ్ళకి 12వ స్థానము కన్యారాశి, 2వ రాశి వృశ్చికం. ఇప్పుడు కన్యారాశికి ఏం చెప్పాను నేను? పెండిడికి వచ్చిన అమ్మాయిలకు హెల్ప్ చేయాలి, వాళ్లకు ఏదన్నా అవసరం ఉంటే పేదింటి అమ్మాయిలకు సహాయం చేయాలి. కన్యాకుమారి అనేటువంటి దేవతలు, ఇటువంటి దేవతారాధన చేయొచ్చు. వృశ్చిక రాశి అంటే ఏమి? 2వ స్థానంలో వృశ్చిక రాశి ఉన్నప్పుడు ఆ రాశి యొక్క స్వభావం ఏమి? వృశ్చిక రాశి అంటే మన ఇంట్లో వృశ్చిక రాశి ఎక్కడ ఉంటుందంటే బాత్రూమే వృశ్చిక రాశి. అవునా గురుగారు? ఎందుకలా? అంటే వృశ్చిక రాశి అంటే ఒక బురద, ఒక అశుద్ధం అని అర్థము. ఒక లెటిన్ బేషన్ ఎక్కడ ఉంటుంది? బాత్రూంలో కదా ఉంటుంది. కాలపురుడికి 8వ స్థానం, అది 8వ స్థానం అష్టమ స్థానాన్ని అశుద్ధమైన స్థానము, బురద, అశుద్ధము, దుర్గంధం ఉంటుంది. అక్కడే తామర పువ్వు పుట్టి లక్ష్మీదేవి పుట్టింది. అనురాధ నక్షత్రం లక్ష్మీదేవి పుట్టింది. కాబట్టి వీళ్ళు లక్ష్మీదేవి ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా
దుర్గంధం మనకు అంటే బాత్రూమ్ అంటే జెనెటికల్ ఆర్గాన్స్ అని అర్థం, మలమూత్ర విసర్జన స్థానం కదా. అందుకే చిన్న పిల్లలు పుట్టే హాస్పిటల్కి వెళ్ళాలి, డెలివరీ హాస్పిటల్ అంటారు కదా, మెటర్నిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్కి ఏం చేయాలి, ఆ టెంపుల్ ఏం కాదు కదా. కానీ ఏం చేయాలంటే అక్కడ బాత్రూమ్లు కడగడానికి టాయిలెట్ క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్, మాప్ స్టిక్స్, యాసిడ్స్, ఫినాయిల్స్ శుభ్రం చేసేటువంటివి డొనేట్ చేయాలి. ఓకే ఓకే. అక్కడ చెట్టు కింద అంతా కూర్చొని పడుకొని రకరకాలు ఉంటారు, ఫుడ్ డొనేట్ చేయొచ్చు మన వల్ల అయితే. అదే. కాబట్టి పొంగల్ ఎక్కువగా బాగా తినచ్చు వీళ్ళు, మిరియాలు నేతితో చేసిన పొంగలి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం అది, అనురాధ నక్షత్రం ఆమె పుట్టింది. ఓకే. మన ఇంట్లో బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి, అంటే పూజ రూమ్కి ఈక్వల్గా పెట్టుకోవాలి. మంచి పర్ఫ్యూమర్స్ లోపల ఉంటాయి కదా, ఓడోనిల్ కేక్స్ లాంటివి పెట్టుకోవడము, నీట్గా యాసిడ్ వారానికి ఒకసారి యాసిడ్ 1 లీటర్ పోసి నీట్గా కడగడము, ఇటువంటివన్నీ బాగా చేయాలి. ఈ వృశ్చిక రాశి వీళ్ళకు 2వ రాశి ధనురాశి కాబట్టి బాత్రూంలో ఎక్కువసేపు స్నానం చేయాలి, పాటలు పాడుకుంటూ ఏదైనా పాటలు పెట్టుకుని కూడా ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఫైనాన్స్ వచ్చేది యాక్టివేట్ అవుతుంది కదా. కొంతమందికి అలవాటు ఉంది, వాళ్ళకి తెలియకుండా బాత్రూంలో పాటలు వస్తాయి, ఇంకెక్కడ రావు వాళ్ళకు, యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అదేవిధంగా నెలకోసారో 15 రోజులకోసారో బాత్రూంలో రాత్రి పడుకునేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి పెట్టి కుంకుమ చల్లి తెల్లవారు తెలిసి దాన్ని బయట పారేయాలి. అంటే నైవేద్యం. కొబ్బరికాయ ఎక్కడైనా కొట్టచ్చు, శ్మశానంలో కూడా కొడతారు, శవం దగ్గర, సినిమా ఓపెనింగ్లో కొడతారు, అవును, ప్రతి చోట కొబ్బరికాయకి ఎక్కడైనా సరి చేయొచ్చు, పరిహారంగా నైవేద్యంగా సమర్పించవచ్చు. బాత్రూమ్ అన్నప్పుడు అది మనకు చాలా ఇంపార్టెంట్. బాత్రూమ్ ఈరోజు కానీ అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే అమ్మాయిని ఎవరు ఈరోజు అట్లా తయారైపోయింది. ఎన్ని బాత్రూమ్లు ఉంటే అంత వాల్యూ. మా ఇంట్లో మొత్తం అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం 4 ఉన్నాయి, బయట వాళ్ళకి కామన్ బాత్రూమ్ ఉంది. ఇన్ని చెప్పడం ఆ ఇల్లు వాల్యూ పెరిగిపోతుంది. ఇలా చేయడం మంచిది. అదేవిధంగా వృశ్చిక రాశి అంటే ఆకస్మిక స్థానము. ఆకస్మిక స్థానం అంటే బాత్రూమ్ ఆకస్మికంగానే వస్తుంది, మనకు ముందు రోజు ఫోన్ చేసి చెప్తుందా, రేపు మీరు ఇన్ని గంటలకు నాకు రావాలని చెప్పదు. అంబులెన్సు వృశ్చిక రాశి అంటే, ఐసీయూ, ఆపరేషన్ థియేటరు, ఇవన్నీ ఆకస్మికంగా జరిగేటువంటివి. కాబట్టి అంబులెన్స్లో పనిచేసేటువంటి కార్మికులకు కూడా ఏదైనా హెల్ప్ చేయొచ్చు. ఇది ఇప్పుడు వీళ్ళకేమవుతుంది, తులారాశి వాళ్ళకు ఇటు 12వ రాశి ఇటు 2వ రాశి యాక్టివేట్ అయిపోతుంది, డబ్బులు నిద్ర బాగుంటుంది. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు తమకు ముందు వెనుకున్న రాశుల్ని ఎలా బలపరచుకోవాలనేది ఇక్కడ మనం వివరంగా చెప్పాం. దీన్ని పాటించుకోవడం సులభమే. ఇప్పుడు మనం ఓపెన్ సీక్రెట్ చెప్పేస్తాం, ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోవచ్చు. చేసుకోలేకపోతే అది మనకు సంబంధం లేదు, మనం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఎలా వెళ్ళాలో చెప్పాం. వెళ్ళకపోతే మనకేం సంబంధం. ఇది సమగ్రంగా క్లుప్తంగా ప్రతి రాశి ఫైనాన్షియల్గా సుఖంగా నిద్రపోయేదానికి పరిహారం. అసలు గురువుగారు నాకు ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా. నాకు తెలిసి ఇది ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. వెనక ఉన్న రాశి ముందు ఎవరైనా కూడా వాళ్ళ రాశికి సంబంధించిన పూజారాధనే చేస్తారు, కానీ వెనుకున్న దాని వల్ల చేస్తే నిద్ర అనేది బాగుంటుంది, ముందున్న దానికి చేస్తే ఆర్థికంగా బాగుంటుంది అన్న కాన్సెప్ట్ మాకు తెలియజేసినందుకు డెఫినెట్లీ చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. మీకు ఇప్పుడు వాళ్ళు రాసిన వాళ్ళ యాక్టివిటీ ఎందుకు చేసుకోకూడదు అనే పాయింట్ కూడా చెప్పేద్దాం. ఇప్పుడు మన ఫోను మనము 200% ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది, పేలిపోతుంది. అంతే. మనము యాక్టివేట్ చేసుకుంటే మనకు ముందు వెనక బాగుండేది చూసుకోవాలి. మనకి ఎంతవరకు మనం ఛార్జింగ్ కావాలంటే 2 బాగున్నాయంటే మనం ఛార్జింగ్ అవుతాం. మనం ఛార్జింగ్ పెట్టుకునే సిస్టమే ఇటు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నేను అడిగినప్పుడు క్వశ్చన్ పూజారాధన అంటే ఈ హోమాలు చేయండి, పూజలు చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అని చెప్తారు అని అనుకుంటే, మీరు చెప్పిందల్లా మీరు ఒక 10 చెప్పారనుకోండి, 10లో 8 డొనేషన్సే ఉన్నాయి. అది కూడా ఎవరికి, చాలా పూర్ పీపుల్కి, గవర్నమెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి, కాలేజెస్లో చదివే వాళ్ళకి. అది అసలు రాశులకి, జాతకాలకి, వీటి ఏటికి సంబంధం లేకపోయినా ఎంత మంచి పని అది సమాజానికి. ఇప్పుడు రిలయన్స్ అధినేత అంబానీ గారు ఉన్నారు కదా, ఆయనకి మంత్లీ ప్యాకేజ్ చేస్తాను, ఎంజాయ్ చేసుకుంటే ఎటుంటుంది. ఆయన సృష్టికర్త, ఆయన రిలయన్స్ జియో. ఓ పేదవాడికి రీఛార్జ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే 5 స్టార్ చాక్లెట్ వాడికి చాక్లెట్ ఇస్తే ఎలా ఉంటుంది, ఆ చాక్లెట్ పేదవాళ్ళకి ఇస్తే, పిల్లలకి ఇస్తే ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఇక్కడ మనము పేదవాళ్ళను, ఆ స్థితిగతులు లేని వాళ్ళను గుర్తించి చేయడం వల్ల వాళ్ళ కృతజ్ఞత మనకు వస్తుంది. అదే పెద్ద ఆశీర్వాదం. ఖచ్చితంగా దాన్ని అలా చేయడం వల్లే కరెక్టు. ఉన్నవాడికి ఇచ్చేదాని వల్ల వాళ్ళు అది అసలు కరెక్ట్ కాదు, వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చేయడం వల్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఎత్తుకోమని నేను చెప్పడం లేదు, స్థితిగతులు ఉన్న వాళ్ళకి ఇమ్మంటడం లేదు, లేని వాళ్ళకి ఇమ్మంటున్నాను, శక్తి కొలది ఇమ్మంటున్నాను. అది ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో
అలా ఇవ్వమంటాం. కొని ఆలోచించి మన స్తోమతకి తగ్గట్టు ఎంత ఇవ్వగలుగుతామో దీనివల్ల ఇవ్వాలి. ప్లానెట్స్ యాక్టివేట్ అవుతాయి ఖచ్చితంగా. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.